మాస్టర్స్, ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం, ఉపాధ్యాయులు టీచర్స్ డే. భారతదేశం ఒక నిమిషం ఫ్యాన్ ఆఫ్ చేస్తాం, ఆ ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తాం, ఏసీ ఉంది కదా, ఫ్యాన్ ఆఫ్. మాస్టర్స్, ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం, గురువుల దినోత్సవం. మనకు తల్లిదండ్రులు ఈ భౌతిక శరీరాన్ని ఇస్తారు, కానీ ఈ శరీరంతో ఎలా జీవించాలి, ఎంత ఉన్నతంగా జీవించాలి, ఎంత అద్భుతంగా జీవించాలి, ఎంత ఆనందంగా జీవించాలి, ఎంత జ్ఞానవంతంగా జీవించాలి, ఆ జీవించే జీవన విధానాన్ని తెలియజేసే మహాశక్తి గురువు అంటే. గు అంటే చీకటి, రు అంటే ఆ చీకటిని పారద్రోలడం, తొలగించేవాడు. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు. గురు అనే పదానికి, ఆ పదానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న అజ్ఞాన అంధకారాలను తొలగించే శక్తి అని అర్థం. అంటే గురువు అంటే మన అజ్ఞానాన్ని తొలగించేవాడు. సో మాస్టర్స్, ఈరోజు ఆ యొక్క టీచర్స్ డే పురస్కరించుకొని మరి ఈ భూమి మీద టీచర్స్గా ఈ భూమండలానికి ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన మన గురువులను మనం చక్కగా వారిని హానర్ చేసుకోవడం, వారిని సన్మానించుకోవడం మన బాధ్యత, గురుతర బాధ్యత. మాస్టర్స్, భారతదేశం అంటేనే గురువులను దైవంగా, గురువులను తల్లిదండ్రుల సమానులుగా చూసేటువంటి సంస్కృతిని, సాంప్రదాయాలను ఇచ్చినటువంటి పుణ్యభూమి. కాబట్టి మనం ఇక్కడ మన గురువులను ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, టీచర్స్ డే సందర్భంగా వారిని చక్కగా మనం గౌరవించుకుందాం, సన్మానించుకుందాం. ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు. మరి పత్రి సార్ ఉన్నప్పుడు గురువులని ఎంత అద్భుతంగా ఆయన గౌరవించేవారో, కళాకారులనైతేనేమి, మరి కళను నేర్చుకున్న చిన్న పిల్లవాళ్ళను కూడా ఆయన ఎంతో గౌరవించేవారు. మరి ఈరోజు మన గురువులను చక్కగా మనం సన్మానించుకుందాం. అయ్యా పాల్వంచ హనుమంతరావు గారు, ఒకసారి మన గురువులకు గట్టిగా చప్పట్లు కొడదాం. ఎస్, అందరం కూర్చుందాం, కింద కూర్చుందాం. అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి. ఎస్, రమణ గారు, అరుణ్ జ్యోతి మేడం గురించి, మరి మన ఇద్దరు గురువుల గురించి మీ మాటల్లో. అమ్మ అరుణజ్యోతి గారు టీచర్గా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. వారు పిఎస్ఎస్ఎం సేవ కోసమై వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని వదిలిపెట్టడం జరిగింది, త్యాగం చేశారు. వారు ఈ భవిష్యత్తులో అక్కడ విద్యార్థులనే కాక ప్రజలందరినీ కూడా జ్ఞానవంతులుగా చేయడానికి ఈ పిఎస్ఎస్ఎంలో వారు చేస్తున్నటువంటి ఎనలేని కృషికి వారికి ఎప్పుడూ ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. అట్లాగే మన లక్ష్మణ్ గారు కూడా మంచి ఉపాధ్యాయుడిగా వారి యొక్క సేవలు అందించారు. ఇక మా రాజిరెడ్డి సార్ అయితే సైన్స్ టీచర్లో ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త సృష్టి జరగడం జరిగింది.
విద్యార్థులను కూడా అలానే తీర్చిదిద్దాడు ఆయన. చాలా వరకు కొత్త వరి వంగడాలు కానీ కొత్త వ్యవసాయ ఉత్పత్తులకు తయారు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టేటోడు, ప్రయోగాలు ఎక్కువ చేసేటోడు, విద్యార్థులకు క్రమశిక్షణ బోధన ఇవన్నీ చేసేటారు. వీళ్ళ యొక్క త్యాగాలు ఇప్పుడు పిఎస్ఎస్ఎం వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ సంస్థకు అందిస్తున్నటువంటి జ్ఞానం ఎంతో గొప్పగా ఉంది. ఆ యొక్క క్రమశిక్షణ ఇక్కడ కూడా మేము అందరం పాటిస్తున్నాము. వీరి యొక్క సేవలకు మేము సదా కృతజ్ఞము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీచర్స్ డే శుభాకాంక్షలు టీచర్లందరికీ. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమే అరుణజ్యోతి మేడం. అదే టీచర్గా ఉంటే ఓన్లీ స్కూల్ వరకే పరిమితం అయ్యేవారు. తను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఎంతోమందిని ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దారు. వారికి నిజంగా శతకోటి అభినందనలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ టీచర్లందరికీ. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ, ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అలానే ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం కూడా, ఆయనకు కూడా మనం శుభాకాంక్షలు తెలుపుకుందాం. మరి ఈ టీచర్స్ డే సందర్భంగా మన మేడం గారు, మన 2 సార్లు ఉన్నారు ఇక్కడ గురువులుగా, వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారు. మేడం అయితే మరి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఒక అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించడం కోసం. గురువు అంటే బరువును తొలగించేవాడు, చీకటి అన్నారు, అది కూడా ఓకే. మరి అలాంటి బరువులు అంటే మన లోపల ఉంటాయి, ఎంతో అజ్ఞానంగా అంధకారంతో ఎంతో బరువులు మోస్తూ ఉంటాం మనం, సమస్యలతో అలమటిస్తూ ఉన్నప్పుడు. మరి ఇలాంటి గురువులు, మరి అలాంటి వాలంటీర్ అంటే ప్రాపంచికంగా ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ పిల్లలకు, భూమండలం అనేది ఒక అద్భుత పాఠశాల. ఇందులో మనం అందరం విద్యార్థులమే, తర్వాత టీచర్స్మే, నేర్చుకుంటూ ఉంటాం, చెప్తూ ఉంటాం. మరి అలాంటి ప్రాపంచిక విద్యలందరినీ అన్నింటినీ అందిస్తూ, మరి అలానే ఆధ్యాత్మిక విద్యను రెండుగానే అరుణజ్యోతి మేడం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒకరోజు ఇంటింటా ధ్యానంలో 41 రోజులు క్లాసులు రన్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచారు. నేను 2010లో అనుకుంటే ఇక్కడికి వచ్చాను నేను, అంతే కదా మేడం. అప్పుడు 4 క్లాసులు ఒకే రోజు ఏర్పాటు చేశారు మేడం. ఒకే రోజు కరీంనగర్లో 4 క్లాసుల దగ్గరికి తీసుకెళ్లారు మేడం, ఒక స్కూటీ మీద నన్ను. మరి నిజంగా కూడా ఎంత జ్ఞానాన్ని అందించారో, ఎంతోమందికి స్ఫూర్తి అయ్యారు. మరి అలానే సార్ వాళ్ళు కూడా మరి ఎంతో అద్భుతం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ భూమి మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర అంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం, తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అని నానుడి. కానీ పత్రిజీ దానికి వేరే రూపాన్ని ఇచ్చారు. గురువు అనేవాడు ప్రతి ఒక్కరిని ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక మహేశ్వరుడిగా తయారు చేశారు ధ్యానం ద్వారా. వాళ్ళ లోపల ఉన్నటువంటి మానవుడు కాదు మాధవుడు, మాధవ సేవే మానవ సేవ అని దాని కొత్త రూపాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గురువులందరూ కూడా ప్రతి ఒక్కరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తీర్చిదిద్దాలి. అదే పత్రిజీ సందేశం. మనం అందరం అదే బాటలో నడుస్తున్నాం. మరి 2011లో ధ్యాన తెలంగాణ ప్రాజెక్టు సందర్భంగా నేను మొట్టమొదట మరి అరుణజ్యోతి మేడం దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు వారు ఎంతో ఆదరించి ప్రేమతో మరి ఇక్కడున్న అన్ని సెంటర్స్లో మరి ధ్యానం పెట్టడం, దాదాపు 7 చోట్ల మరి సప్తాహాలు నిర్వహించి చాలా అద్భుతంగా పత్రిజీతో చివరి రోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది. సో మేడం గారితో అప్పటి నుంచి నాకు ఉన్నటువంటి అనుబంధం, మరి ఒక బిడ్డలాగా ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎంతో శుభదినం. మరి కరీంనగర్లో మనం జరుపుకోవటం ఎంతో అద్భుతమైన రోజు, జీవితంలో మరువలేంది. ఇదే మొదటిసారి అనుకుంటా నేను ఇట్లా లైవ్లో పాల్గొనటం గురువుల యొక్క సమక్షంలో. మరి
ఈరోజు గురువులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళందరికీ కూడా పిఎంసి ద్వారా మరి శుభాభినందనలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు మన దగ్గర ఉన్న గురువులు మొన్నటిదాకా ప్రాపంచిక జ్ఞానాన్ని నేర్పారు పిల్లలకి, ఇప్పుడు మళ్ళా ఆత్మ జ్ఞానాన్ని నేర్పుతున్నారు. వారందరికీ అభినందనలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్యుల యొక్క విశిష్టమైనటువంటి స్థానము కేవలం మన భరతఖండంలోనే జరుగుతుంది. ఆ గురువుకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత మరి భూమండలంలో ఎక్కడ కూడా లేదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఒక గురువుగా, ఒక రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆయన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు. పిఎంసి అంటేనే సత్యదర్శనం. మరి నిత్యం ఆ సత్య దర్శనం చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మరి ఈ గురుతరమైనటువంటి బాధ్యతగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకని ఈ రకంగా పిఎంసి సెలబ్రేట్ చేయటం ఎంతో అభినందనీయం. పిఎంసి ఎక్కడ సత్యం ఉంటే అక్కడ ఉంటుందని మరొకసారి నిరూపించబడింది. ధన్యవాదాలు పిఎంసి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గురువు అనేవారు, నేను ఒక టీచర్గా ఉండి ఏంటంటే నేను భౌతికంగా పిల్లలకి ఆ భౌతికమైనటువంటి విద్య మాత్రమే అందించి వాళ్ళను ఒక ఉన్నతమైనటువంటి క్రమశిక్షణ గల పౌరులుగా దిద్దడం జరిగింది నా 31 సంవత్సరాల సర్వీస్ లోపల. కానీ ఇప్పుడు నేను రిటైర్డ్ అయిన తర్వాత నా జీవితాన్ని ఇంకా బంధువులుగా ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి, నా యొక్క సేవని వినియోగించడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ట్రస్ట్ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే చాలామంది టీచర్స్ రిటైర్డ్ అయిన తర్వాత నా పని అయిపోయింది, ఇక నేను హాయిగా ఇంటికాడ ఏదో పేపర్ చూడడం, టీవీ చూడడం వరకు, పిల్లలు చూసుకోవడం వరకే అనుకుంటారు. కానీ మాకున్నటువంటి ఈ పిఎంసి ట్రస్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఏంటంటే ఇంకా మనము చేయవలసినటువంటి పని అది కాదు, ఇంకా ఉంది. ఆత్మజ్ఞానాన్ని అందించి ఇంకా ప్రజలను చైతన్యవంతం చేయాలి, ఇంకా జ్ఞానవంతులు తయారు చేసేటువంటి బాధ్యత మన యొక్క గురువులపైన ఉంది అని చెప్పి తెలియడం నేర్చుకున్నాను. కాబట్టి ఈ అవకాశం దీని ద్వారా, ఈ పిఎంసి ద్వారా నేను ఎంతోమందికి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి నాకు అవకాశం అనేది ఏర్పడింది. ఈ స్వాధ్యాయం అంటే మనం ఏంటంటే ఇంతకుముందు మన ఫిజిక్స్, బయోసైన్స్ ఇలాంటి పుస్తకాలు మాత్రమే మనం బోధించేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నా అంటే స్వాధ్యాయం ద్వారా ఎందరో మహానుభావుల యొక్క జీవిత విశేషాలు, ఒక యోగి కథ కానీ, తర్వాత ఇంకెంతోమంది యోగుల యొక్క జీవిత విశేషాలను అవన్నిటిని మనం అవపోషణ చేసుకొని వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి నేర్పించడానికి నేను కృషి చేయడానికి నేను నా యొక్క శేష జీవితాన్ని వినియోగిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటున్నాము. నా పేరు లక్ష్మణ్. నేను మంచిర్యాల జిల్లాలో పోయిన సంవత్సరం 2024 మార్చిలో రిటైర్డ్ అయినాను. 2000 సంవత్సరంలో రిక్రూట్లో నాకు ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ వరకు అక్కడే ఉన్నాను. పిల్లలకు ఎప్పుడైతే తల్లిదండ్రులు వారు జ్ఞానబోధ కోసం స్కూల్కు పంపిస్తారో వాళ్ళ బాధ్యత అనేది పూర్తిగా గురువులకు వదిలిపెట్టడం జరుగుతుంది. అప్పుడు ఈ గురువులు ఏ టీచర్స్ అయితే ఉన్నారో వాళ్ళను మంచి నడవడిక మార్గంలో సత్ప్రవర్తనతో తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకుంటారు. అందులో రకరకాల పిల్లలు వాళ్ళందరినీ ఒకే మార్గదర్శక నిర్దేశకత్వంలో సరిచేయడంలో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాము. ప్రతి ఒక్కరిని తన సంపూర్ణ జ్ఞానము బోధించడంలో కేవలం పుస్తక పఠనమే కాకుండా
పుస్తకంలో ఉన్న కాంటెంటే కాకుండా భౌతిక జీవితంలో అవసరమైనటువంటి ఈ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, ధ్యానము సత్యము అంటే ఏంటిదో అది నా జీవితంలో నేను సర్వీస్లో ఉండగా ప్రతిరోజు ఆ పిల్లలకు అందించేవాడిని ఖచ్చితంగా. తర్వాత మాకు ఇచ్చినటువంటి విధులు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా రిటైర్మెంట్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు నిజంగా కొంచెం చాలా ఈ వృత్తి నుంచి వైదొలుగుటకు కొంచెం బాధ అనిపించింది. అయినా కానీ ప్రభుత్వ నిర్దేశానుసారం రిటైర్డ్ కావాల్సిందే. కానీ ఈ గురు పురోత్సవం రోజున ఈరోజు మమ్మలను ఇక్కడ సన్మానించడం పిఎంసి తరఫున సన్మానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఆలోచన వచ్చింది సార్ నాకు ఇప్పుడే. ఈ సన్మానం జరుగుతున్నప్పుడు ఒక స్ఫురణ, ఒక ఆలోచన, ఒక ఏమంటారంటే ఒక థాట్, ఒక మెరుపు మెరిసింది అంటారు కదా, అట్లా ఒక మెరుపు ఆలోచన వచ్చింది. ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి ప్రతి టీచర్ వారి దగ్గర చెప్పే స్కిల్ 100% ఉంటుంది. ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఎవరెవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరినీ మనం వాళ్ళకి ఒక వేదికనిచ్చి మనం ప్రతి సంవత్సరం కనీసం మినిమంలో మినిమం 1000 మంది టీచర్స్ని మనం సన్మానించుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఒక 1000 మంది టీచర్స్ని మనం సన్మానించుకుందాం అండ్ ఒక గ్రాండ్ ఈవెంట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చేద్దామో తెలుసా? కరీంనగరే చేస్తాం. ఇక్కడే ఆలోచన వచ్చింది. ఇక్కడే 1000 మంది టీచర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ రప్పించి వారందరినీ చక్కగా మనం ఆ రోజు మనం రాధాకృష్ణన్ గారి ఆ యొక్క జన్మదినాన్ని మనం ఎంత అద్భుతంగా టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, మరి మన గురువులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వీరు ప్రాపంచిక గురువులు మరియు ఆధ్యాత్మిక గురువులు, పరిపూర్ణ గురువులు వీళ్ళు. ఆ పరిపూర్ణ గురువులను మనం చక్కగా హానర్ చేసుకుందాం. దానికి వేదికే కరీంనగర్. విద్యార్థులందరూ ప్రేక్షకులు. తప్పకుండా అమ్మా. రమణ సార్ మీకు ఓకేనా? అమ్మ మీకు ఓకేనా? మరి కరీంనగర్ వాళ్ళంతా ఓకే అంటే ఓకే ప్రోగ్రాం. గట్టిగా చప్పట్లు కొడదాం అయితే. సెప్టెంబర్ ఒక్క నిమిషం మైకులు అనౌన్స్ చేయండి. నిజంగా ఖమ్మం వచ్చినప్పుడు ఆనంద్ గారు అన్ని మెరాకిల్స్ జరుగుతున్నాయి అంటే నిజంగా కూడా మెరాకిల్స్ మీద మెరాకిల్స్ జరుగుతున్నాయి. ఖమ్మంలో వచ్చిన వెంటనే పుల్లకండం గారి వెంకటేశ్వరరావు గారి ఇంట్లో 7 పిరమిడ్ల క్రిస్టల్ ప్రాజెక్టు, మరి అక్కడ ఓ పిఎంసి స్టూడియో నిర్మాణం చేశారు. దానికి మాకు డేట్ ఇచ్చారు, మరి అక్టోబర్ 5వ తారీఖు అని చెప్పేసి. మరి దానికి కూడా మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. అక్కడికి వచ్చినప్పుడు ఆ మెరాకిల్ జరిగింది. తర్వాత డిసెంబర్ 21 సర్దార్ పటేల్ స్టేడియంకి వెళ్ళాము. అక్కడ డిసెంబర్ 21 మెడిటేషన్ డే సందర్భంగా మన అంతర్జాతీయ మనకి మెడిటేషన్ డేగా ప్రకటించారు కాబట్టి ఆ రోజు పెద్ద ప్రోగ్రాం చేద్దామని అక్కడ డిక్లేర్ చేశారు. ఇక్కడ కరీంనగర్ వస్తే చూడండి ఎంత కళకళలాడుతోందో. రణజ్యోతి గారు మరి ఒక జ్యోతి వెలిగించిందంటే దానికి ఆజ్యం పోసారు. ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. దానికి ఇవాళ ఎన్నో ఆత్మజ్యోతులు వెలిగించడం కోసం ఇవాళ 1000 మందితో రేపు సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే సందర్భంగా ఒక పెద్ద ప్రోగ్రాం చేస్తామని చెప్పేసి మన ఆనంద్ గారు ఎండి ఆనంద్ గారు మన పిఎంసి ఎండి ఆనంద్ గారు ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. అలానే పిఎంసి చూసే ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడ మన పిరమిడ్ సొసైటీలో ఉన్న ఉపాధ్యాయులందరూ ఆ రోజు ఇక్కడికి రావాలి. విద్యార్థులు కూడా అంటున్నారు మేడము, విద్యార్థులు విద్యార్థినులు టీచర్స్ అందరూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా
ఆ రోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. 1000 మంది అన్నారు, కానీ మనం ఈ పిఎంసి ద్వారా మనం ఇవాళ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి కొన్ని వేల మంది కూడా రావచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. చలో వచ్చేసి 2026 సెప్టెంబరు 5వ తారీఖు టీచర్స్ డే సందర్భంగా పెద్ద ప్రోగ్రాం. చలో కరీంనగర్, చలో కరీంనగర్, చలో కరీంనగర్. ఇక్కడే ఉన్నాం. సో ఈ ప్రోగ్రామ్ని ఎవరు బాధ్యత? ఒక నిమిషం. కరీంనగర్లో 2026లో సెప్టెంబర్ 5వ తేదీన జరగబోయేటువంటి ఉపాధ్యాయ దినోత్సవం సహస్రారం అనేటువంటిది చాలా విశిష్టమైంది. 1000 మంది టీచర్సు మనం సన్మానించుకుంటుంటే కొన్ని వేల మంది విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి ఇన్ఛార్జ్ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? మీరు. కరీంనగర్ నుంచి అమ్మ అరుణజ్యోతి గారు బాధ్యత తీసుకుంటున్నారు. అమ్మ సందేశం. ఇక్కడ పిఎస్ఎస్ఎంకి బ్యాక్ బోన్గా రమణ గారు, మంజుల గారు, చొప్పదండి మాస్టర్స్ వీళ్ళంతా ఉన్నారు. మేమంతా కలిసి టీమ్గా వర్క్ చేయబోతున్నాము. సో ఒక్కళ్ళది కాదు, పిఎస్ఎస్ఎంలో ఏ పనైనా మనం ఒక్కళ్ళం చేయము, ఒక టీం వర్క్గా చేస్తాము. కాబట్టి మరి మీరు ఎట్లా, యు ఆర్ ద ఇంజన్ సార్, యు ఆర్ ద ఇంజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హనుమంతరావు గారు మరి ఇందుకు ముందుకొచ్చి ఇంకా మాకు స్ఫూర్తిని ఇస్తున్నారు. ఆనంద్ ప్రసాద్ గారు, ఆనంద్ గారు, శైలజ మేడం, ఇక మేమేం చేసేది లేదు, అంతా మీరే నడిపిస్తారు. అయితే ఈ సందర్భంగా నేను తెలియచెప్పేది ఏంటి అంటే, మన వాళ్ళని కాదు, ఇక్కడ ఉన్న స్కూల్స్లో ఉన్న టీచర్స్ని, కాలేజెస్లో ఉన్న లెక్చరర్స్ని, వాళ్ళని పిలుస్తాము. వాళ్ళని పిలిచి మనం సన్మానం చేయడం ద్వారా ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది వాళ్ళ స్కూల్స్కి వెళ్తుందని నేను నమ్ముతున్నాను. మన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటారు, వాళ్ళు వింటారు. అది కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్స్కి, కరస్పాండెంట్స్కి, వాళ్ళకి మనం సన్మానం చేస్తాం కరీంనగర్లో. అలా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. ఈ సంవత్సరం లోపల 1000 మంది టీచర్లను ధ్యానులుగా మార్చుకోవాలి. అది ధ్యానులు చేసిన తర్వాత ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. జస్ట్ సన్మానం జరుగుతుంటే వచ్చింది ఆలోచన. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నేను చిన్నప్పటి నుంచి విద్యార్థులకు ధ్యానం చెప్తూ వచ్చాను. కొన్ని లక్షల మందికి ధ్యానం నేను ప్రత్యక్షంగా చెప్పాను. కానీ గురువు గనక ధ్యానం చేస్తున్నాడు అంటే తన జీవిత కాలంలో కొన్ని వందల వేల మంది విద్యార్థులకు ఆ గురువు ధ్యానాన్ని నేర్పిస్తారు. విద్యార్థులకు ధ్యానం ఎంత ఇంపార్టెంటో గురువు తను ధ్యానం చేయడం అంతకన్నా 1,00,000 రెట్లు ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆలోచన పత్రిసారే ఆ ఆలోచన, లేకపోతే ఈ ప్రకృతి ఆ ఆలోచనను పంపించిందేమో. ఇక్కడ జరుగుతున్నప్పుడు వచ్చిన ఫ్లాష్ థాట్ అది. మనం ఆ యొక్క కార్యక్రమంతో ఈ భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి మార్పుకు మాత్రం శ్రీకారం చుట్టబోతున్నాం అనేది నాకు అర్థమైంది. ఈ కార్యక్రమం కరీంనగర్కు మాత్రమే సంబంధించింది కాదు. భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు. బౌండరీస్ లేవు, పరిధులు లేవు. ఇది అపరిమితమైనది, ఇన్ఫనైట్, అన్లిమిటెడ్ ఇది. సో ఈ యొక్క యజ్ఞం అంటూ జరిగితే భూమి మీద ఏ మార్పు కోసం ఇంతమంది వర్క్ చేస్తున్నారో, లైట్ వర్కర్స్ రూపంలో మాస్టర్స్ అందరూ, వారి కళ భౌతికంగా ఉన్నటువంటి మాస్టర్స్ అందరి కళ నెరవేరినట్లే. కాబట్టి నేను 100% నేను ఈ యజ్ఞంలో పూర్తిగా ఏమి చేయగలను అవన్నీ పూర్తిగా నేను ఇటు పిఎంసి రూపంలో, ఒక పిరమిడ్ మాస్టర్ రూపంలో, అన్ని కోణాలలో అద్భుతంగా చేస్తాం.
ఇటువంటి మార్పుకే శ్రీకారం చుట్టి పిరమిడ్ మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేసి ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు ఎంతో సేవ చేశారు. ఫైనల్గా వారి సందేశం. బేసిక్ మా నాన్నగారు ఒక గవర్నమెంట్ టీచర్. వారితో నేను చిన్నప్పటి నుంచి 3వ తరగతి నుంచే స్కూల్కి వెళ్ళేవాడిని. సింగిల్ టీచర్ ఆయన. సో దాదాపు 150-200 మంది పిల్లల్ని అక్కడ ఆర్గనైజ్ చేయాలి అంటే ఒక 2-3 రూముల్లో సాధ్యం కాదు ఒకళ్ళతో. అంటే ఇంకొక అసిస్టెంట్ ఉండేవారు. వాళ్ళు రాకపోతే ఒక్కోసారి నాన్నగారితో నేను కూడా వెళ్ళి అక్కడ ఆయన ఒక రూమ్లో ఉంటే నేను ఒక రూమ్లో ఉండేవాడిని. నాకు వచ్చింది నేను చెప్పడం మొదలుపెట్టేవాడిని. అంటే అప్పటి నుంచే నేను టీచర్గా ఉండేవాడిని చిన్నప్పటి నుంచే. కాబట్టి టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అది కాకతాళీయమో విశ్వ ప్రణాళికో మరి పత్రిజీ సాంగత్యంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ చెప్పిన విషయాలు నాకు బాగా ఆకట్టుకున్నాయి. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్, టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని. సో నేను నేర్చుకోవాలంటే నేను నేర్పించాలి. కాబట్టి నేను నేర్పించడం కోసం నేను అన్ని చోట్లకి వెళ్ళి నేను నేర్చుకోవడం కోసమే అందరికీ నేర్పించడం అనేది మొదలుపెట్టాను. దాని ద్వారా ఎంతో నేర్చుకున్నాను నేను. సో ఈ 30 ఏళ్లలో 20 ఏళ్లలో 32 ఏళ్ళ వయసులో నేను ధ్యానంలోకి వచ్చా. 32 ఏళ్ల వయసులో నా జీవితంలో చాలా ఎత్తుకెదిగి మళ్ళీ నేలపడ్డా. అంటే నేనేం నేర్చుకోలేదు, నేను నేర్చుకున్నంత శూన్యం, ఎందుకు పనికిరాదు అనేది నాకు అర్థమైంది. ఆ తర్వాత ఈ 20 ఏళ్లలో ఈ ప్రపంచాన్ని జయించగలను అనే ఒక అద్భుతమైన శక్తి నాకు పత్రిజీ ద్వారా వచ్చింది, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా. మరి ఇది ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవడం కోసం మనందరం ఒక అద్భుతమైనటువంటి ఈ గొప్ప నిర్ణయాలు మనం తీసుకున్నాం. మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి టీచర్, స్కూల్ ఉపాధ్యాయులందరూ కూడా ఆధ్యాత్మిక ఉపాధ్యాయులుగా మారాలి. దానికోసం మనం అందరం పనిచేద్దాం. ఇది అందరి బాధ్యత. మరి మేడం గారు గొప్ప నిర్ణయం, ఆమె మన అధ్యక్షురాలు దీనికి. సో ఆవిడ సమక్షంలో మనం అందరం కలిసి ఎక్కడెక్కడ పిరమిడ్ మాస్టర్లు ఉన్నారో అక్కడ మనం స్కూల్స్లో ఉన్న టీచర్లందరికీ మనం ధ్యానం చెప్పడం, వాళ్ళు ఆధ్యాత్మిక ఉపాధ్యాయులుగా మార్చడం, వాళ్ళని మనం మరి జరగబోయే ఈ కరీంనగర్లో వచ్చే సెప్టెంబర్ 5వ తారీఖుకి మరి వారందరినీ ఆహ్వానించుకొని వారందరికీ సన్మానం చేసే భాగ్యాన్ని మనం అందరం తీసుకుందాం. ఇది మనందరి బాధ్యత, ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత. మరి అప్పుడు ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు అయినప్పుడు ఈ ప్రపంచం అంతా అద్భుతంగా, మరి పిల్లలందరూ కూడా ఆధ్యాత్మికంగా మారిపోవడానికి మరి గొప్ప అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని కార్యరూపం కూడా దీన్ని ఈ క్షణమే ప్రారంభిద్దాం. దీనికి మనం ఒక ట్రస్ట్ ప్రారంభిద్దాం. ఆ ట్రస్ట్ పేరు గ్లోబల్ టీచర్స్. ట్రస్ట్ పేరు గ్లోబల్ టీచర్స్. అమ్మ చైర్మన్, యు ఆర్ ద వైస్ చైర్మన్, యు ఆర్ ద వైస్ చైర్మన్. అమ్మ మీకు ఓకే కదమ్మా? ఈ సందర్భంగా నేను 1 lakh ఇస్తాను అని అనుకుంటున్నాను. రమణ సార్, ఈ ట్రస్ట్కు మీరు మేనేజింగ్ ట్రస్టీగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు, మీరు ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. మేడం ఓకే ఓకే రైట్. సో ఈ ట్రస్ట్ పేరు చెప్పండి నాతో బట్టి. గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్. గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్. గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్. గ్లోబల్ టీచర్స్. స్పిరిచువల్ గ్లోబల్ టీచర్స్. స్పిరిచువల్ గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్. మరి పెద్దగా అవుతుందమ్మా, పెద్దగా అవుతుందనే. పిరమిడ్ స్పిరిచువల్, అవును అవును, పిరమిడ్ స్పిరిచువల్ పీజీటీటీ. పీజీటీటీ పిరమిడ్ గ్లోబల్, గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్. పిఎస్జిజిటి, జిటిటి,
పిఎస్జిటిటి పిఎస్జిటిటి చాలా బాగుంది. సో ఫైనల్గా ఈ ట్రస్ట్ పేరు అధ్యక్షుల వారు అనౌన్స్ చేస్తేనే కరెక్ట్గా వస్తుందని చెప్తోంది. పిరమిడ్ స్పిరిచువల్ టీచర్స్ ట్రస్ట్. పిరమిడ్ స్పిరిచువల్ గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ నుంచి మనం ప్రతి సంవత్సరం ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన 2026లో మనం కరీంనగర్లో జరుపుకుంటున్నాం. అదే 2026లో ఆ ప్రోగ్రాంలోనే నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుపుకోబోతున్నాం అన్నది అనౌన్స్ చేస్తాం. సో మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ ఆలోచనను ఇచ్చిన ఆ ప్రకృతికి, పత్రిజీ ఆ గురుదేవులకు గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా సరిపోవు. జై 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 జై. రైట్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో పిఎంసి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో సెప్టెంబరు 16 నుండి 22 వరకు మహతి ఆడిటోరియం తిరుమల పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రంలో ధ్యాన మహాయజ్ఞం అద్భుతం. మరి ఇది పిఎంసి ఫస్ట్ చేస్తోంది. దీనికి మరి మనం అందరం కూడా మరి ఆనంద్ బుద్ధ గారు ఎండీగా, మరి చందర్ గారు, మన హనుమంతరావు గారు, ఆనంద్ ప్రసాద్ గారు, మరి మెయిన్గా జగిత్యాల మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. అలా ఇక్కడ జగిత్యాల పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. మరి సార్ గారు సూర్యాపేట నుంచి, హైదరాబాద్ నుంచి సూర్యాపేట రావడం, మన ఆనంద్ బుద్ధ గారు అక్కడి నుంచి ఖమ్మం రావడం, ఖమ్మం నుంచి మనం నిన్న జనగామం, పొద్దున కరీంనగరు, మరి వరంగల్, హన్మకొండ, కరీంనగరు, మరి అలానే ఇక్కడికి రావడం జరిగింది. మరి పత్రి గారు యజ్ఞాలప్పుడు ఏదైతే తలపెట్టారో ఆయన గారు ఫౌండర్గా మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గరికి ప్రతి జిల్లా, ప్రతి మండలం ఎలా వెళ్ళి 2-3 నెలల నుంచి అలా వెళ్తున్నారు. అలా పత్రిజీ దూతలుగా మరి ఆనంద్ గారు అలా వచ్చి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు. ఇది చాలా గ్రేట్ విషయం, ఆనందదాయకమైన విషయం. ఎన్ని పనులు ఉన్నా కానీ తక్కువ టైంలో అందరి దగ్గరికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అలానే మన ఇప్పుడు జగిత్యాల సత్యనారాయణ మూర్తి గారి దగ్గర మనం ఉన్నాము. ఈ యజ్ఞానికి అద్భుతమైన అన్ని వనరులు కావాలి మనకు అందరికీ, అన్ని సమకూర్చుకుంటున్నారు. అంతా కూడా అక్కడ రెడీ అయిపోయింది. దానికి మనం అందరం సన్నద్ధమయ్యి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మనం కోరుకుంటున్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన సత్యనారాయణ మూర్తి డాక్టర్ గారి వాళ్ళ ఫ్యామిలీకి, జగిత్యాల పిరమిడ్ సొసైటీ మాస్టర్స్కి థ్యాంక్ యూ. డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి ఎనలేని కృషి చేశారు. మరి 98 నుంచి అంతకుముందు ఇక్కడ జగిత్యాల చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం మరి పుట్టపర్తి సాయిబాబా వారి యొక్క దివ్య స్ఫూర్తితో మరి వారు డాక్టర్గా, సర్జన్గా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి చోట క్యాంపులు పెట్టి వారి యొక్క వైద్య సేవలు ఉచితంగా అందించారు. ఆ తర్వాత పర్తి నుంచి పత్రిజీ అనే ఒక శీర్షిక ఇక్కడి నుంచి మ్యాగజైన్ కూడా రన్ చేశారు. ప్రతిరోజు ప్రతి నెల 3 రోజులు వర్క్షాప్స్ జరిగేవి ఇక్కడ. పైన ఈ హాస్పిటల్లో పైన ఒక అద్భుతమైన పిరమిడ్ ఉంది. సో ఆ పిరమిడ్లో మరి ధ్యానం, ఇక్కడ ప్రిస్క్రిప్షన్లో కూడా మరి ధ్యానం గురించి చెప్పడం, వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కేవలం డాక్టర్స్ అంటే పెద్ద మందుల లిస్ట్ ఉంటుంది, అలా కాకుండా ధ్యానం చేసుకోండి, శాకాహారిగా ఉండండి అని వారు వైద్యంతో పాటు మరి ఆధ్యాత్మికం వైపు మరి వారు నడిపించారు. వారు సేవలు పత్రిజీతో వారికి ఉన్న అనుబంధం మనందరికీ తెలుసు. మరి అలాగే పత్రిజీ యొక్క స్ఫూర్తితో వారు ఎన్నో వారు ఒక సందేశం ఈ రూట్లో వచ్చారంటే కంపల్సరీ పత్రిజీ ఇక్కడ మరి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారితో ఒకరోజు స్పెండ్ చేయాల్సిందే. మరి గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం మరి సత్యనారాయణమూర్తి గారి బర్త్డేకి
మరి గుర్తుపెట్టుకొని పత్రిజీ ఇక్కడికి రావడం. సో ఇలా పత్రిజీకి సత్యనారాయణమూర్తి గారికి ఉన్న అనుబంధం అనేది మనందరికీ తెలుసు. మరి వారి యొక్క సందేశంతో, వారి యొక్క ఆజ్ఞతో చెప్పాలంటే తెలంగాణ ధ్యాన మహాచక్రం వరంగల్లో వీరే చైర్మన్గా ఉండి ముందుండి నడిపించారు. సో అది అప్పుడు మరి వీరితో ఇక్కడ అన్ని జిల్లాలు అందరినీ వెళ్ళి అందులో భాగస్వాములు చేయడం. మనం 2012లో కడతాల్లో జరిగిన ధ్యాన మహాచక్రానికి ఒక గొప్ప స్ఫూర్తి. తెలంగాణలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందా లేదా అనే ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు మరి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ముందుండి ప్రతి జిల్లా తిరిగి అందరినీ మోటివేట్ చేసి దాదాపు 5,000 నుంచి 6,000 మందిని అక్కడికి రావడానికి ప్రతిరోజు 3 రోజుల పాటు చాలా అద్భుతమైనటువంటి ఆ కార్యం వెనక మరి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. అలాగే చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఆయన ఒక డాక్టర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఎంతో అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని వారికి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళందరినీ ధ్యాన మార్గంలో తీసుకొచ్చినటువంటి ఘనత సత్యనారాయణమూర్తి గారిది. సో ఈరోజు మనం జగిత్యాల్లో వారి సమక్షంలో ఉన్నాం. సో వారి ఈ తిరుమల తిరుపతిలో జరిగేటువంటి మరి ధ్యాన మహాయజ్ఞానికి వారిని ఆహ్వానించడం కోసం, వారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఇంకా తెలంగాణ రాష్ట్రానికే వారి యొక్క పిలుపుని ఇవ్వవలసిందిగా మరి పిఎంసి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నా హృదయపూర్వక నమస్సమాంజలు. అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కైండ్ ఇన్విటేషన్. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ఎందుకు 16వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఈ సంవత్సరం ఈ నెల మంచి ధ్యాన మహాయాగం జరుగుతుంది అక్కడ. అది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ ఈ ఇన్వాల్వ్మెంట్తో ఇది బాగా చక్కగా జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం. సో అందరూ కూడా దయచేసి ఈ సహాయ సహకారాలు అందిస్తారని నేను నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక మార్గదర్శకత్వంలో మనం ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నాం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ నెల 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుపుకునే కార్యక్రమంలో మరి ఈరోజు మనం జగిత్యాలలో ఉన్నాం. గత 4 రోజుల నుంచి మనం తిరుగుతూ మరి ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందిని ఇన్విటేషన్ చేసుకుంటూ మరి ఆనంద బుద్ధ గారు, మరి మన ఎండి పిఎంసి ఎండి గారు రావటం, అందరినీ పేరు పేరున వచ్చి గ్రామాల్లో అందరినీ ఇన్విటేషన్ చేయాలని ఆయన స్వతహాగా వచ్చి నేను చెప్పాలని చెప్పేసి అని అనుకోవటం. మరి ఎంతోమంది మాస్టర్స్ చాలా హ్యాపీగా ఆనందంగా మేము వస్తాం తిరుపతి అని చెప్పుకోవటం మరి ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎన్నో కార్యక్రమాలు ఇంకా మనం చేసుకుందాం. మరి ఈరోజు మనం సత్యనారాయణమూర్తి గారు ఈ ఏరియాలో తెలంగాణ మొత్తం కూడా ధ్యానమయం చేయటానికి ప్రధాన కారకులు. మరి వారి యొక్క సాన్నిధ్యంలో, వారి యొక్క నేతృత్వంలో మనం ఇక్కడ రావటం మనకి ఎంతో ఆనందదాయకం. ఈరోజు మరి సత్యనారాయణ గారి యొక్క మెసేజ్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా సత్యనారాయణ గారి యొక్క ఏటైతే వెళ్ళాలి, మరి ఎక్కడైతే ఈ ఏరియాలో ధ్యానులు ఎక్కువగా ఉన్నారో మరి వారి సూచనల మేరకు మనం వెళ్ళి వారి అందరినీ పిలిచి మరి తిరుపతి రావాల్సిందిగా కోరుకుందామని చెప్పేసి ఈరోజు రేపు మరి తిరుగుతాం. తెలంగాణలో పూర్తి అయింది. మరి ఇంకా మాస్టర్స్ని ఎంతోమందిని కలుసుకుందాం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి, డాక్టర్ సత్యనారాయణమూర్తి గారికి, ఈ మహాయాగానికి పిలుపు ఇవ్వడానికి ఆహ్వానించడానికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్కి నా యొక్క కృతజ్ఞతలు. లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో అందరూ పాల్గొనాలి. అది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతుంది.
కాబట్టి మన అందరం కూడాను ఆ యాగంలో పాల్గొని మన సహాయంగా మనకు కావలసిన మనకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా తన్ మన్ ధన్ ఏ విధంగా మనకు అవకాశం ఉంటే ఆ విధంగా ఆ కార్యక్రమంలో పాల్గొని సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి మమ్మల్ని ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు మాకు దొరకడం అనేది చాలా మాకు అదృష్టము. ఎందుకంటే పత్రి సార్తో మాకు ఎక్కువ అనుబంధం లేదు, కానీ పత్రి సార్తో సమానులైన పత్రి సార్ యొక్క పర్సనల్ డాక్టర్ గారైన మన సారు మనకు దొరకడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, ఏమని ఫీల్ అవుతానంటే అయ్యో పత్రి సార్తో నేను ఒకటేసారి కలిశాను, ఒకటే రోజు కలిశాను, మరి నాకు ఎట్లా అందరేమో చాలామంది చూస్తే చాలామంది సార్తో ఉన్నాను, నేను 5 సంవత్సరాలు ఉన్నాను, 10 సంవత్సరాలు ఉన్నాను ఫీల్ అయ్యేవారు. కానీ ఇక్కడ మనకి ఈ సారు సత్యనారాయణ సార్ గారు మనకు అందుబాటులో ఉండడం నాకు అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు కూడాను ధ్యానంలో కోరుకుంటాను ఏమంటే పత్రి సార్ నాకు కలవలేదు, మరి నేను ఎవరితో తిరగాలి, నాకు ఎవరి జ్ఞానం కావాలన్నప్పుడు సార్ నాకు ఒకరోజు ఫోన్ కలిసినప్పుడు రమేష్ బాబు నువ్వు బుక్కులు తీసుకుపోతావా అన్నాడు. అవన్నీ బుక్కులు ఉన్నాయి, అవన్నీ నువ్వు తీసుకుపో అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఏమనుకున్నాను అంటే ఓకే నాకు జ్ఞానం సార్ అందాలి అన్నప్పుడు సార్ బుక్కులు ఏవైతే చదివాడో ఆ బుక్కులు నాకే వచ్చినాయి. సో ఈ విధంగా నేను సార్ను మరో పత్రి సార్గా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ముందుగా మన గురువుగారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు జగిత్యాలలో గురువు అయిన సత్యనారాయణమూర్తి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తిరుపతిలో జరిగే యజ్ఞానికి మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చిన పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ గారికి మరియు పిఎంసి డైరెక్టర్ మిగతా మాస్టర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ నెల 16 నుంచి 22 వరకు తిరుపతిలో జరిగే యజ్ఞానికి, ప్రపంచ శాంతి కోసం జరిగే యజ్ఞానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము. దానికి ఎవరికి ఎంత సహాయం అంటే వీలైతే మన్ రూపంలో అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మాస్టర్స్ అందరూ ఈ యజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జగిత్యాలలో ఉన్నాం. జగిత్యాల అంటే పిఎస్ఎస్ఎంలో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు. డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు అంటే కనుక జగిత్యాల అన్నట్లుగా పిఎస్ఎస్ఎంలో ఎనలేని సేవలు అందించారు. ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు సార్ గురించి, ఆయన చేసిన సేవలన్నీ గురించి. అవన్నీ కొన్ని మాత్రమే, ఆ లిస్టు చెప్పడానికి లిస్టు సరిపోదు, అన్నీ చేశారు ఆయన. సత్యనారాయణమూర్తి గారు పిఎస్ఎస్ఎంలోకి రాక మునుపు పుట్టపర్తి సాయిబాబా వారి యొక్క సందేశాన్ని ఎంతగానో అద్భుతంగా తీసుకెళ్ళేవారు. మరి పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత విశేషమైనటువంటి ధ్యానాన్ని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేకుండా తెలుగు రాష్ట్రాలలో ఆయన ఎన్ని సేవలు అందించారో మాటల్లో చెప్పలేం. అండ్ ఎప్పుడు కలిసినా ఒకటే ఆనందం, ఎప్పుడు కలిసినా ఆయన అందించే ఆత్మీయత మాటల్లో చెప్పలేం. మరి పిఎస్ఎస్ఎంలో ఎన్ని యజ్ఞాలు జరిగాయో, ఎన్ని ధ్యాన విజయోత్సవాలు జరిగాయో, ఎన్ని చక్రాలు జరిగాయో, ఎన్ని ధ్యాన మహిళా చక్రాలు జరిగాయో, ఎన్ని యాగాలు జరుగుతూ ఉన్నాయో, మరి అన్నింటికీ ఆయన ఎప్పుడూ ఆయన సైడ్ నుంచి ఆయన ఏం చేయాలో ఆయన బాధ్యతగా ఆయన అన్ని సహాయ సహకారాలు అందించారు. అటువంటి మాస్టర్తో ఉన్నాం. మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వాన పత్రికను తీసుకొని రావడం జరిగింది సార్ దగ్గరికి. ఇలా వచ్చి సార్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. సో మాస్టర్స్, తిరుపతిలో
జరగబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞానికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దీన్నే ఆహ్వానంగా భావించి, ముఖ్యంగా జగిత్యాల చుట్టూ ఉన్నటువంటి జగిత్యాల కిందికి ఏ ఏ ఊర్లు అయితే వస్తాయో, ఏ మండలాలు వస్తాయో, ఏ గ్రామాలు వస్తాయో అన్నీ కూడా అందరూ కూడా వారందరూ మరి ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దీన్నే ఆహ్వానంగా భావించి మీరందరూ సెప్టెంబర్ 16 నుండి 22వ తేదీ వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి మీరందరూ రావాలని, మీతో పాటు మరి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావాలని, ఆ యజ్ఞంలో మీరు కూడా పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతులు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి, ఇక్కడికి వచ్చిన పిఎస్ఎస్ఎం టీం అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా సత్యనారాయణ సార్కి, జడ్చల్ల అందరికీ, ఇక్కడ ధ్యానం నేర్పిన సత్యనారాయణ సార్కి కృతజ్ఞతలు. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మవందనములు. అలాగే పరములు గురువులందరికీ ఆత్మవందనములు. అందరికీ తిరుపతి రావాలని కోరుకుంటూ చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం పిఎంసి జరుపుకుంటున్న మహాయజ్ఞంలో భాగంగా ఇలా 4వ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో తిరగటం జరుగుతుంది. మరి పిఎంసి ఎండి గారు ఆనంద్ బుద్ధ గారు వచ్చి స్వయంగా మన మెడిటేటర్స్ ఎవరైతే ఉండారో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, గ్రామాలకు వెళ్ళి మరి చెప్పటం, మరి ఆహ్వానించటం, తిరుపతికి రమ్మని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండం. మరి పిఎంసి జిల్లా ఇన్ఛార్జి మన రామచంద్ర గారు, వారి సతీమణి శైలజ గారి ఇంట్లో మనం ఉండం. వారి యొక్క కార్యక్రమంలో మరి ఎంతోమంది ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ని పిలిపించడం జరిగింది. వారితో మనం మాట్లాడుకుందాం. మరి ఎన్నో విషయాల్లో, మరి ఎన్నో కార్యక్రమాల్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచంలో ఏది జరుగుతున్నా కూడా, ఎక్కడ ఏమీ ఉన్నా కూడా మనం ధ్యానంతోనే సాధ్యమని చెప్పేసి మనకి యాగాలు, యజ్ఞాలు, మరి ధ్యాన మహాచక్రాలు చేసుకుంటున్నాం. అది అందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం గురించి మరొకసారి, మరి ఇంతకుముందు పత్రిజీ గారు ఉన్నప్పుడు వారు ఊరూరు వచ్చి మరి జిల్లాలలోకి వచ్చి తిరిగి చెప్పడం జరుగుతుండేది. మరి దాని యొక్క బాధ్యత మళ్ళా ఇప్పుడు మనకి మన ఎండి గారు ఆనంద్ బుద్ధ గారు రావటం, మరి దాన్ని పూర్తి చేయటం, పత్రిజీ యొక్క ప్రతిరూపంగా మరి ఆనంద బుద్ధ గారు వచ్చి మనకి చెప్పటం ఎంతో సంతోషదాయకం. మరి ఇక్కడ చాలామంది మాస్టర్స్ ఉన్నారు, మంచిర్యాల మాస్టర్స్, వారితో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన పిఎంసి మీడియా లిమిటెడ్, పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్ డైరెక్టర్ మన ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు ఉన్నారు. వారి మాటల్లో మనం విందాం. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిఎంసిని వీక్షిస్తున్న ధ్యాన మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్స్ని తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించడం కోసం
రావడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా మంచిర్యాలతో నాకు అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. మరి ఇక్కడున్న సింగరేణి కాలరీస్ బెల్ట్ చాలా అద్భుతంగా ధ్యానం చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎంతో అద్భుతంగా విశేషంగా ప్రచారం చేస్తూ ఇక్కడ దాదాపు 30 పిరమిడ్లు లోకల్లో ఉన్నాయి. మరి ఇది పిఎస్ఎస్ మూమెంట్ ఇంకా ఇంకా విశేషంగా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఏరియాలో కూడా మనం సప్తాహాలు నిర్వహించి మరి పత్రిజీ ఏదైతే మనకు మార్గదర్శనం చేశారో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, మరి అంటే మాన్యువల్గా పూర్వకాలంలో మనం ఇంటింటికి పాంప్లెట్లు ఇచ్చి ప్రచారం చేసి ఎంతో కష్టపడి ఇప్పటివరకు తీసుకొచ్చాం. ఈరోజు పిఎంసి ఉంది. ఈ పిఎంసి ద్వారా మీరు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా సరే ఇక్కడ జరుగుతుంది అని మీరు విషయాన్ని కనుక పిఎంసికి పంపిస్తే అక్కడి నుంచి మీ ఏరియాలో జరిగేటువంటి ప్రచార కార్యక్రమాలు మరి అక్కడి నుంచే ప్రసారం చేయడం జరుగుతుంది. అది ఎక్కడ ఎవరికైనా కూడా ఆ విషయాలు తెలిసి అక్కడ క్లాసులకు అటెండ్ అవ్వడం జరుగుతుంది. మీ అడ్రస్తో పాటు అవన్నీ కూడా ఇప్పటి నుంచి మనం యాడ్స్ రూపంలో మనం ఇవ్వచ్చు. ఈ ప్రచారాన్ని ఇంకా ఇంకా ఉధృతం చేయడం కోసం పిఎంసి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. తప్పకుండా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి ఇంకా 800 కోట్ల మందికి ఈ ప్రచారం అందించాలి అంటే పిఎంసి ఇంకా ఇంకా బాగా పనిచేయాలి. దానికి ఇంకా శక్తివంతంగా పనిచేయడం కోసం మనం తిరుపతిలో మరి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ధ్యాన మహాయజ్ఞం చేసుకుంటున్నాం. మనందరం కలిసి ఈ యొక్క పిఎంసిని ఇంకా విశేషంగా మరి శక్తివంతంగా పనిచేయడానికి మనం మన శక్తిని ఇద్దాం. అది 5000 రెట్లు మరి ప్రపంచానికి అందించబడుతుంది. అలాగే లక్షల మంది పరోక్షంగా టీవీల దగ్గర ఇంకా మన సెల్ ఫోన్లు పెట్టుకొని ఎవరికి అవకాశం ఎలా ఉంటే అలా ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మరి 7 రోజుల పాటు అద్భుతమైనటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని పిఎంసి ద్వారా వీక్షిస్తూ అలాగే ప్రత్యక్షంగా అవకాశం ఉన్న వాళ్ళు పాల్గొంటూ మరి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా ఇక్కడి నుంచి మీ అందరికీ పిలుపునిస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమానికి అన్నదానం జరుగుతుంది. ఇంకా దీనికి కావాల్సినటువంటి మరి ఈ పిఎంసిని ప్రసారం చేయడానికి ఎంతో మనకు వ్యయ ప్రయాసాలకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం అవసరం. మనం ఎలాగూ తెలుసు కాబట్టి మనం ఇస్తాం. కానీ ఒక ఆది భిక్షు, షిరిడి సాయిబాబా, బుద్ధుడు మరి ఎలాగైతే అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి వాళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని ఆ కార్యక్రమంలో ఒక విశ్వ కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎలా భాగస్వాములు చేస్తారో అలాగే మనం కూడా బుద్ధుళ్ళుగా పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, ధ్యానం చేసేవాడు బుద్ధుడైతే ధ్యానం చేసేవాడికి భోజనం పెట్టేవాడు పరమ బుద్ధుడు అని. మనం అంతా పరమ బుద్ధుళ్ళుగా అందరి దగ్గరికి వెళ్ళి తలా 10 రూపాయలు మనం అందులో దానం చేసే విధంగా మనం అంతా ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని 1,00,000 మందికి పైగా భాగస్వాములు చేయాలని మీ అందరికీ ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదట మన గురువారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలు. గురువుగారికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు. మరి తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించడానికి వచ్చేసిన మన పిఎంసి ఒక దాని ఉన్నతమైనటువంటి ఎండి ఆనంద్ బుద్ధ గారు మరియు డైరెక్టర్లు వారు మంచిర్యాల మాస్టర్లను ఆహ్వానించడానికి వచ్చారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో మనం మంచిర్యాలలో వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి సమాచారం తెలియజేసినాం, మళ్ళీ కూడా తెలియజేస్తాం. ఇంతకుముందు గతంలో హనుమంతరావు గారు వచ్చి అందరికీ దీని ధ్యానమాయాగం గురించి చెప్పారు. దానికి అన్నదానానికి కొన్ని విరాళాలు బుక్స్ ఇచ్చాడు.
మరి ఎవరైనా ఉంటే ఫుల్ఫిల్ చేసి వెంటనే వారికి అందించాలి. మరి ఈ యొక్క లోక కళ్యాణం కోసం పాటుపడుతున్న మన పిరమిడ్ పిఎంసి జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో ఉన్నతంగా మరి పిఎంసి అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలంటే పిఎంసి ఇంకా అభివృద్ధి జరగాలి. ఆ పిఎంసి అభివృద్ధి కొరకు ఈ యొక్క యాగంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరం పాల్గొంటాం. జై పత్రిజీ, జై పిఎంసి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి స్వర్ణమాల పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మన తిరుపతిలో జరిగే సెప్టెంబర్ 16 నుండి 22 వరకు మహాపుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. మరి ఆ యజ్ఞము ఒక ముఖ్య ఉద్దేశం ఇందాక మరి మనం చెప్పుకున్నట్టుగా పిఎంసి డెవలప్మెంట్ కోసం. నిజంగానే కూడా ఇవాళ పిఎంసి ద్వారాగా ఎన్ని దేశాలు ఎన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైంది, కోట్ల జీవులు కాపాడబడ్డాయి. ఎవరిని అడిగినా కానీ మేము పిఎంసి చూసి వస్తున్నాం అంటున్నారు. కాబట్టి ఈ పిఎంసి ఇంకా ఉధృతంగా వర్క్ చేయాలంటే మనం ఇలాంటి యజ్ఞాలు, మరి పుణ్యభూమి, వేదభూమి, తపశ్శక్తి కలిగిన భూమి మన భారతదేశం. ఈ భారతదేశానికి మరి వేదాలకు పుట్టినిల్లు, వేదాలన్నీ ఘోషిస్తున్నాయి ధ్యాన యజ్ఞాలు చేయాలని. ఎందుకంటే మన కోసం మనం చేసుకునే ధ్యానము మన కోసం ఉపయోగపడుతుంది. కానీ ఒక సమిష్టిగా వేలాది మందితో మరి పరోక్షంగా లక్షలాది మందితో చేసే ఈ యజ్ఞానికి ఎంతో శక్తి ఉంటుంది. మరి అనంతమైన శక్తిని, విస్ఫోటనాలని మనము ఆ విశ్వానికి కనెక్ట్ చేస్తూ మనకు జరుగుతున్న ఇవాళ యుద్ధాలు కానివ్వండి, వైరస్లు కానివ్వండి, మరి అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, మరి ఎన్నో రకాలుగా మనం వైపరీత్యాలకు గురి అవుతున్నాం. చిన్నపిల్లలు కూడా అలా చనిపోతున్నారు. ఎందుకు అంటే ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిపోయింది. ప్రకృతికి దూరంగా మనం ఉన్నాము. మరి ప్రకృతి శాంతి కోసం, విశ్వశాంతిలో భాగంగా ప్రపంచ శాంతి కోసం జరిగే ఆ ధ్యాన మహాయజ్ఞానికి మరి మన స్వామి గారు, మన ఆనంద బుద్ధ గారు, మరి పత్రిజీ దూతగా మరి చందర్ గారు, మరి ఈ సార్ గారు చక్కగా పిరమిడ్ కట్టారు, మేడం గారు మరి ఎంతో అద్భుతంగా మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇంతమందిని తీసుకొచ్చారు. కాబట్టి సార్ గారికి, మేడం గారికి, ఇక్కడ వాళ్ళందరికీ, మన ఆనంద్ బుద్ధ గారికి, మరి ఈ మంచిర్యాల పిరమిడ్ సొసైటీ మాస్టర్స్కి, మన హనుమంతరావు గారికి, ఆనంద్ ప్రసాద్ గారికి మరొకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి సారు ఏ అయితే యజ్ఞాలు తలపెట్టినప్పుడు ఎలా అయితే అందరి దగ్గరికి వెళ్తాడో అలా మరి పత్రిజీ దూతగా వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. ప్రతి ఒక్క జిల్లా, మండలం, మరి ప్రతి ఒక్క గ్రామానికి కూడా టచ్ చేస్తూ వాళ్ళు మరి ఇంత చక్కగా ఎన్నో పనులు ఉంటాయి. 2 నెలల ముందే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు. కానీ ఆ ప్రోగ్రాం అంతా పక్కన పెట్టి అందరికీ వాళ్ళకి ఒప్పజెప్పి అది నడుస్తూ ఉంది. మరి ఇలా 4 రోజుల కింద సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి, మరి పాల్వంచ, తర్వాత జనగాం, వరంగల్, హనుమకొండ, పొద్దున కరీంనగర్, మరి ఇలా నిద్రాహారాలు మానేసేనా నిజంగానే కూడా ఈ యజ్ఞం కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు గట్టిగా. మరి మన మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. నిజంగా ఫస్ట్ చేస్తున్నారు పిఎంసి. ఇది పిఎంసి చేసే ధ్యాన మహాయజ్ఞం 2003లో పత్రికారు చేశారు ధ్యాన యజ్ఞం. అది 7 రోజులు. మరి ఇది స్ఫూర్తిగా మళ్ళీ చేస్తున్నారు ఈ పిఎంసి. మరి పిఎంసి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం నిర్వహణ సహకారంతో ఈ అద్భుతానికి మరి అక్కడ ఎంతోమంది జ్ఞానులు, యోగులు, ఋషులు, పరమ గురువులు, మరి ఎంతోమంది అక్కడ అన్న ప్రసాద వితరణ ఉంటుంది. కొన్ని లక్షల మందికి 7 రోజులు మరి అన్నదానం, మహామహా పుణ్యకార్యం, జన్మజన్మల పుణ్యఫలం. మరి అలాంటి యోగులకు ఇంకా పవిత్రమైనది మరి అన్నదానం. ఆ ప్రకృతి కృపకు మనం అందరం పాత్రలు కావాలి. ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలి. మన పత్రిజీ గారి కృపకు పాత్రలు కావాలి. మనం అందరం కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మనమే కాకుండా మరి ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కావాలి. ఇట్లా మనం ఒక అవకాశం వచ్చింది. ఈ పాంప్లెట్ తీసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. మేము ఖమ్మంలో స్టార్ట్ చేసాం జోలి కార్యక్రమం. మరి గాంధీ చౌక్ అంటే మహాత్మా గాంధీ అహింసకు మారు పేరు. మన కాన్సెప్ట్ అంతా కూడా అహింస జగత్తు కోసమే. పత్రికారిది నా ఒకే ఒక కోరిక, నా ఒకే ఒక కళ, అహింసాయుక్త భూమాతను కళ్ళారా వీక్షించాలంటాడు. మరి దానికి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఇవన్నీ కూడా లక్ష్యాలు అయినాయి. మరి ఆ లక్ష్యాలకి యజ్ఞం జరుగుతోంది. కాబట్టి మనం అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆ యజ్ఞ ఫలం మనకి వస్తుంది. ఇప్పుడు మేము తిరుగుతున్నప్పుడు కానీ అలా జోలి పట్టుకుని వెళ్ళినప్పుడు ఒక మేడం కొత్తగా వచ్చారు. 41 రోజైంది ఆ మేడం పుట్టి. వాళ్ళ గ్రామంలో 2-3 గంటలు తిరిగి 4-5గురితో 50,000 కలెక్ట్ చేసింది. ఆ మేడం పేరేపల్లి సుజాత మేడము. కొత్తగా ధ్యానంలోకి వచ్చారు ఆ మేడం గారు. మరి ఆ తర్వాత ఖమ్మంలో కూడా ఇలా జోలి పట్టుకొని మేము ఒక 60-50 మంది ఎక్కువ మొత్తంలో మనము ఆ జోలులు తీసుకుని అలా వెళ్ళినప్పుడు మరి ఆది భిక్షువు పరమశివుడు, ఆది శంకరాచారి, గౌతమ బుద్ధుడు మరి ఇలా మీ దగ్గరికి వస్తున్నారు. మరి ఆది భిక్షువు మీ దగ్గరికి వచ్చాడంటే పరమశివుడు అనగానే వాళ్ళు కౌంటర్ లాగడం, అంత ఇవ్వడం, వాళ్ళకి తోచినంత డబ్బులు కలెక్ట్ చేస్తే 40,000 అయ్యాయి.
మరి అలానే మొత్తం కూడా ఇప్పుడు 2-3 రోజులు అలా తిరగటం వల్ల 2 lakhs దాకా మరి ఇలా వసూలు చేసినాయి. బుక్స్ వేరే తర్వాత ఇంకా మరి ఎందుకంటే ప్రకృతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అమ్మైనా సరే అడగంది అన్నం పెట్టం కదా మనం పిల్లలకు. మనం అడిగితే అమ్మ కాకపోయినా అన్నం పెడుతుంది మనకి. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ అవకాశం మనందరికీ వచ్చింది. ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగపరుచుకుందాం. మనమే కాకుండా మనతో పాటు ఎంతోమందిని మరి ఒక టికెట్కి 2 సినిమాలు చూడొచ్చు. అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత యజ్ఞంలో పాల్గొనొచ్చు. మరి 3 గంటలు ఉదయం 3 గంటల సాయంత్రం అఖండ ధ్యానం ఉంటుంది. ధ్యానానికి పెద్దపీట శ్రీ వెంకటేశ్వర స్వామి 1500 సంవత్సరాల కిందట కింది నుంచి పైకెళ్ళి మరి కొండలు గుట్టలు ఎక్కి గుహలో కూర్చొని యుగాలుగా తపస్సు చేశాడు. అప్పుడు తపస్సు, ఇప్పుడు ధ్యానం, ఇంగ్లీషులో మెడిటేషన్ అంతా ఒకటే. మరి విగ్రహం కింద 2000 అడుగుల కింద ఒక బిలములో ఇంకా సాధన చేస్తూనే ఉన్నారు. మరి తలలు బోడులు కాదు తలుపులు బోడులు అవ్వాలంటాడు అన్నమాచార్యుల వారు. అలాంటి ధ్యాన కార్యక్రమం అక్కడ ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది. చూడండి ఎలా ఉంటుంది వైబ్రేషను. ఒక రోజు కనుక అందులో పాల్గొన్న చాలు మనం సంవత్సరం అంతా ధ్యాన శక్తిని మనం పొందొచ్చు. ఇంత మంచి అవకాశాన్ని మనకిచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొకసారి మేడం వాళ్ళకి మీ మాస్టర్స్ అందరికి క్లాప్స్ కొడుతూ జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి, పిఎంసి ఛానల్కి, ప్రపంచ శాంతి కోసం జరిగే మన ధ్యాన మహాయజ్ఞానికి చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ అందరికీ. జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ సార్ స్వర్ణమాల అమ్మకు శతకోటి ప్రణామములు తెలియజేస్తూ, మన ఆనంద్ బుద్ధ గారు, హనుమంతరావు సారు తిరుపతి మహాయాగానికి అందరినీ పిలవడానికి ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. మనము కొంచెం చేస్తే ఎంతో చేసినాం అనుకుంటున్నాము. ఇంకా చాలా బాధ్యత మన మీద సార్ పెట్టేళ్ళిండ్రు. సో అందరము మనము ఒక యూనిటీ అయి ఇంకా మనం బాధ్యతగా మెదులుకుందాము. ఇది సారది ఆశయం ఏంటి? ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. ఆ సార్ ఆశయం కోసం మనం అందరము సంకల్పం పెట్టుకొని ఇంకా ఎక్కువ చేసుకుందాం. చేసేది కొంచెమే అనుకుంటున్నాం, చాలా బాధ్యత మన మీద ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చెత్తగొట్టి వందనలు. మరియు ఈరోజు మన మంచిర్యాలకు పిఎంసి ధ్యాన యాగానికి తిరుపతిలో జరిగే ధ్యాన యాగానికి వచ్చేసిన డైరెక్టర్స్ మరియు హనుమంతరావు, మన ఆనంద బుద్ధి గారికి, హనుమంతరావు గారికి స్వాగతం తెలుపుతూ, మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్రెడీ పిఎంసి తిరుపతి ధ్యానమహాయానికి దాదాపు 15 మందిని ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. 15 మందిని రెడీగా ఉన్నాం. అందరికీ ఇంకా వచ్చేటోళ్ళను కూడా మనం చెప్పుతున్నాము. ఆల్రెడీ 15 మంది అయితే మేము ఇప్పటికైతే రెడీగా ఉన్నాం వచ్చడానికి. ఆల్రెడీ కొన్ని బుక్స్ కూడా పంచినాం, ఇంకా అవి కలెక్ట్ కాలేదు. మన ధ్యానమహాయాగానికి బుక్స్ రాగానే కలెక్ట్ చేసి ఎంత అవుతుందో అంతా ఎప్పటికీ నేను మీకు అకౌంట్లో చేస్తానని చేస్తున్నా. మీరు వచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. పిఎంసి మన బ్రహ్మర్షి గారికి మరియు స్వర్ణమాల పత్రిజీకి నా నమస్కారాలు. అదే రకంగా ఇక్కడికి వచ్చిన మన డైరెక్టర్ ఆనంద బుద్ధ గారికి మరియు హనుమంతరావు గారికి, అలాగే తిరుపతిలో జరిగే యజ్ఞానికి మేము ఇక్కడ నుండి దాదాపు 15 మంది టికెట్స్ బుక్ చేసుకున్నాము. దానిలో భాగంగా ఇంకా కొంతమంది మోటివేట్ అవుతుండ్రు. యజ్ఞానికి మనస్ఫూర్తిగా అందరం వచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు 15 మంది కాకుండా ఇంకొక 10-15 మంది కూడా వచ్చడానికి సులువుగా ఉంది. విషయం ఏంటంటే పిఎంసి చేయబట్టి ఎంతో ప్రచారం అవుతుంది. ఈ ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదామని పిఎంసికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మన పిఎంసి తరఫున వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం.
పత్రిజీ గారికి, మరి సదానంద యోగి గారికి, మరియు పిఎంసి ఛానల్ వారికి, మరి ఇక్కడికి వచ్చిన టీం వారందరికీ నా ధన్యవాదాలు. తిరుపతిలో జరిగే మహాయజ్ఞము అది విశ్వశాంతి కోసం జరుగుతున్నది కాబట్టి అందరం విశ్వశాంతికి సహకరించాలని కోరుతున్నాము. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావించి తిరుపతిలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. జై పిఎంసి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిఎంసి ఛానల్ నుంచి బుద్ధ గారికి, ఆనంద్ బుద్ధ గారికి, హనుమంతరావు సార్కి కృతజ్ఞతలతో వాళ్ళు ఇక్కడికి తిరుపతిలో జరిగే ప్రపంచ శాంతి మహాయజ్ఞం కోసము ఇన్వైట్ చేయడానికి వచ్చారు. అందుకు చాలా చాలా కృతజ్ఞతలు. పిఎంసి నుండి చాలా వరకు అందరినీ మోటివేట్ చేస్తూ తిరుపతికి రావాలని ఇన్వైట్ చేస్తున్నాము. మాకు సాధ్యమైనంత వరకు అందరినీ మోటివేట్ చేయడానికి ముందుకు నడుస్తున్నాము. అందరికీ చెప్తూ వాళ్ళకి టికెట్లు బుక్ చేసుకోవడం కూడా ఎలా చేసుకోవాలి, మేము దగ్గరుండి తీసుకెళ్తామని చెప్తూ కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. మేము వెళ్తున్నామండి, మీరు కూడా రండి. చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి పాదామి వందనాలు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మాస్టర్ ఓకే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మాస్టర్కు, పత్రి మేడంకు పాదామి వందనాలు. ఆనంద్ గారికి, బుద్ధ కృతజ్ఞతలు. పిఎంసి హనుమంతరావు గారికి, పిఎంసి ఛానల్ మాస్టర్లకు అందరికీ కృతజ్ఞతలు. మేము తిరుపతికి వస్తున్నాం. అందరూ రావాలి. జై పత్రిజీ. ముందుగా బ్రహ్మర్షి ప్రీతమ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. పిలవడానికి వచ్చిన మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు. అందరం వెళ్తున్నాం, మీరు కూడా రండి అందరు మాస్టర్. జై పత్రిజీ. జై పత్రిజీ. ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ నా ఆత్మ నమస్కారాలు. చలో తిరుపతి. అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. మంచిర్యాల అంటే పత్రి సార్ గుర్తొచ్చేస్తారు. ఎన్నిసార్లు వచ్చారో లెక్కలేదు, అన్ని చోట్లకు వచ్చారు. బట్ ఇక్కడ ఎన్నింటికో మంచిర్యాల వేదిక అయింది. ముఖ్యంగా లైట్ వర్కర్స్ టీవీ అంటే ఏం గుర్తొస్తుంది? మంచిర్యాల. ఇప్పుడు ఎన్నో లాంగ్వేజెస్లో, ఎన్నో ట్రాన్స్లేషన్స్తో మరి నిత్య వినూత్నంగా ఎంతో అద్భుతంగా ఇక్కడ మాస్టర్లు ఎంతో సేవ చేస్తున్నారు. పిఎస్ఎస్ఎంలో మంచిర్యాలది ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. సో సెప్టెంబర్ 16 నుండి 22వ తేదీ వరకు జరగబోతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞంకి ఇన్వైట్ చేయడానికి మంచిర్యాల రావడం జరిగింది. ఈ మంచిర్యాల చుట్టూ మన మాస్టర్లు ఎక్కడెక్కడైతే ఉన్నారో మరి వారందరూ, ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ప్రపంచ శాంతి కోసం జరగబోతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం ఎన్నో గొప్ప మార్పులకు వేదిక అవుతోంది. ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానం, అఖండ ధ్యానం మనం చేసుకోబోతున్నాం. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. వెరసి ఈ ధ్యాన మహాయజ్ఞం యొక్క ప్రత్యేకత ఏంటంటే 6 గంటలు ప్రతిరోజు ధ్యానం. గురువుల సాంగత్యాలు, వారి యొక్క మెసేజెస్, గురువుల యొక్క ప్రబోధాలు, మరి స్పిరిచువల్ సైంటిస్టుల యొక్క వర్క్షాప్స్, మరి పైమా మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్తో, కల్చరల్ యాక్టివిటీస్తో అద్భుతంగా కన్నుల పండుగగా మనం ధ్యాన మహాయజ్ఞం చేసుకోబోతున్నాం. సో మాస్టర్స్,
ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని, ఈ యజ్ఞానికి వచ్చి అక్కడ ఆధ్యాత్మిక ఆనందానుభూతులను పొందాలని మీకు అందరికీ హృదయపూర్వకంగా ఇన్వైట్ చేయడం జరుగుతోంది. మరి పిఎస్ఎస్ఎంలో 1999 నుంచి యజ్ఞాలు, విజయోత్సవాలు, చక్రాలు, ధ్యాన మహిళా చక్రాలు, ప్రస్తుతం ధ్యాన మహాయాగాలు, పత్రిజీ ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయి. కానీ పిఎంసి నుంచి ఇది మొట్టమొదటి ధ్యాన యజ్ఞం. మనం ఈ ప్రకృతికి ఈ సమయంలో ఏదైతే అవసరమో అది చేయించుకుంటోంది. ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో మేము భాగస్వాములై ఈ వర్క్ చేయగలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఆ వర్క్లో ఉండగలగడం. సో మాస్టర్స్, ఈ వీడియోను ఆహ్వానంగా భావించి, దీన్నే ఆహ్వానంగా భావించి, సో ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయజ్ఞానికి రావాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో స్వామివారి పాదాల చెంత మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ధ్యాన మహాయజ్ఞం లోక కళ్యాణం కోసం పిఎంసి 800 కోట్ల మంది ప్రజలకు చేరువ కావడం కోసం మన పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క సమక్షంలో ప్రత్యక్షంగా 5,000 మందితో, పరోక్షంగా లక్షల మందికి పైగా జరుగుతున్న ఈ ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించడం కోసం మన తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఈరోజు మన రామగుండం రావడం జరిగింది. మరి సత్యనారాయణ మాస్టర్, సీనియర్ మోస్ట్ మాస్టర్, మరి వారు ఇక్కడ ఎనలేని సేవ చేశారు. మరి పత్రిజీ మార్గంలో, పత్రిజీ స్ఫూర్తితో ఇక్కడ వారు ఎన్నో పిరమిడ్లకి స్ఫూర్తిదాయకమయ్యారు. వారు చేసిన సేవలు అమోఘం. అలాంటి సీనియర్ మాస్టర్లు అందరినీ కలుసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, అలాగే డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు, మంచిర్యాల మాస్టర్స్ ఈరోజు రామగుండం రావడం జరిగింది. సో వారి యొక్క సందేశాలు మనం తీసుకుందాం. ఈ తిరుపతి యజ్ఞానికి వారిని ఆహ్వానిస్తూ, వారిని కూడా మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ వారి ద్వారా పిలుపునివ్వడం కోసం చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. చలో తిరుపతి. మరి తిరుపతిలో జరిగే విశ్వశాంతి గురించి ధ్యానమహాయజ్ఞంకు ఇక్కడ రామగుండం నుంచి వెళ్ళి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి అందరితో వారి చేతనైన సహాయాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. అందరినీ ఆహ్వానిస్తున్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ప్రపంచ శాంతికై తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ, మనకు చేతనైనది తన్మన్ధన్ ఏదైనా చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ఈ ధ్యాన మహాయజ్ఞానికి నేను కూడా నా వంతు సహాయం చేస్తానని, అందరి సహాయం రావాలని ఆశిస్తూ చలో తిరుపతి. తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి అందరూ రావాలని అందరినీ ఆహ్వానిస్తూ చలో తిరుపతి. తిరుపతిలో జరిగే ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞానికి అందరూ ఆహ్వానితులే. మనం ప్రస్తుతం రామగుండంలో ఉన్నాం. మరి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వారి యొక్క సమక్షంలో మనం ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ ఈ సందర్భంగా ఈ యొక్క ఆహ్వానాన్ని పలుకుతున్నాం. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు జరగబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞానికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ ఆ యొక్క యజ్ఞంలో పాల్గొని
ఆధ్యాత్మిక అనుభవాలను ఆనందానుభూతులను పొందాలని మీకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి మాస్టర్స్, ఈ యొక్క యజ్ఞం ప్రస్తుతం ఎంతో అవసరం కనుక ఆ యొక్క ప్రకృతి ఏ సమయానికి ఏం చేయించుకోవాలో అవి మనతో చేయించుకుంటుంది. ఈ సందర్భంలో అక్కడ జరిగేటువంటి యజ్ఞంలో ప్రత్యేకత సామూహిక ధ్యానం. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours, ఒక రోజుకు 6 గంటల పాటు ధ్యానం ఈసారి ధ్యాన మహాయజ్ఞంలో ప్రత్యేకత. అంతేకాదు గురువుల సందేశాలు, శాస్త్రజ్ఞుల ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల వర్క్షాప్స్, మరి పైమా మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్, కల్చరల్ యాక్టివిటీస్, మరి ప్యానల్ డిస్కషన్స్, జ్ఞాన సభ, ఇలా ఒకటి కాదు. సో ఈసారి అత్యద్భుతంగా ధ్యాన మహాయజ్ఞం జరగబోతోంది. ఇది మరి పిఎస్ఎస్ఎంలో 1999 నుంచి యజ్ఞాలు జరుగుతుంటే మరి ధ్యాన విజయోత్సవాలు, ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రస్తుతం జరుపుకుంటున్నాం. మరి పిఎంసి నుంచి ఇది మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం. పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి అందరూ తరలి రావాలని, అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబంతో, కుటుంబమే కాకుండా తెలిసిన వారందరితోనూ ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనాలని మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాము. దీన్నే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దీన్నే ఆహ్వానంగా భావించి మీరందరూ తప్పకుండా రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ప్రపంచ శాంతి కోసం సెప్టెంబర్ 16 నుండి 22 వరకు తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞంకి ఆహ్వానించడం కోసం మన పిఎంసి మరి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ గారు, మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి మరి చందర్ గారు, మరి పాల్వంచ హనుమంతరావు గారు, ఆనంద్ ప్రసాద్ గారు, మరి మేడం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ రామగుండం మేడం వాళ్ళ అనిత మేడం వాళ్ళ ఫ్యామిలీకి అద్భుతంగా నిజంగా కృతజ్ఞతలు. ఎంతో మంచిగా సగౌరవంగా మమ్మల్ని ఆహ్వానించి ఎంతో అద్భుతంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు మేడం గారు. మేడం వాళ్ళ ఫ్యామిలీకి హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. ఇక అలానే ఇక్కడ మేడం వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. మరి మేడం వాళ్ళకు కూడా హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. ఇది ఫస్ట్ 2003లో ధ్యాన యజ్ఞం చేశారు పత్రిజీ గారు. ఇప్పుడు పిఎంసి ఛానల్ చేస్తుంది. పిఎంసి ఛానల్ ఏంటంటే మనకి ఎన్నో దేశాలు వెళ్తుంది, 143 దేశాలు, కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైంది, కోట్ల జీవులు కాపాడబడుతున్నాయి పిఎంసి ఛానల్ ద్వారా. ఇది ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మరి అన్ని భాషల్లోకి రావాలని చెప్పేసి మరి పత్రికా ఆశయాలు అయితే ఉన్నాయో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, మరి అన్నీ కూడా ఆయన ఆశయాలు. ఈ ఆశయాలు అన్నిటికి అనుగుణంగా మరి ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా దూసుకుపోవాలి. ఇప్పుడు అందరూ కూడా అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు చాలా మనకి ఘోరంగా ఉన్నాయి. ఇవాళ ఆలోచిస్తే మనం వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు, ఇంకా చిన్న వయసులోనే వైరస్లు, పిల్లలకి ఇబ్బందులు రావడం, ఇదంతా మనకి ప్రకృతికి దూరంగా మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి వైపరీత్యాలకి మనం దగ్గరవుతున్నాము. కాబట్టి ఈ ప్రకృతి మనం శాంతించాలంటే ఇలాంటి ప్రపంచ శాంతి చేకూరే ఈ యజ్ఞాలు కావాలి. ధ్యాన మహాయజ్ఞం తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం అది. ఎందుకంటే అక్కడ ఆయన 2000 సంవత్సరాల 1500 సంవత్సరాల కిందట కింది నుంచి పైకెళ్ళి ఎంతో ధ్యాన సాధన తపస్సు చేసి ఆయన తన 7 శరీరాలు షట్చక్రాలు ఉద్దీపనం చేసుకున్నాడు. 7 కొండలవాడు అయ్యాడు. మరి ఆ 7 కొండలవాడ వెంకటరమణ అంటున్నాం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నాడు తిరుమలలో. ఎందుకు అంటే ధ్యాన సాధన, ఆయన యుగాలుగా కూర్చొని సాధన చేశాడు. సాధనమున పనులు సమకూరు ధరలోని అంటాడు. అలాంటి సాధన మరి 6 గంటలు ఉంటుంది అక్కడ. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఎంతోమంది గొప్ప మహానుభావులు ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. మరి ఇంకా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది యువత గురించి. మరి అద్భుతంగా మరి పత్రికారు ఎప్పుడు యువత మెలుకో, సత్యం తెలుసుకో అంటాడు. మరి అలాంటి యువత గురించి కూడా అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. ధ్యాన వ్యవసాయం ఉంటుంది. ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం. మహాపుణ్యక్షేత్రం తిరుమల అంటే నిజంగా కూడా కలియుగ దైవం మనకి కొలువై ఉన్నాడు. ఈ నరులందరూ నారాయణులుగా తయారు కావాలంటే అలాంటి ప్లేసులలో మనం ధ్యాన యజ్ఞాలు పెట్టాలన్న ఆలోచనతో పిఎంసి ఛానల్ చేస్తుంది. దానికి మన ఎండి గారు, మన ఆనంద బుద్ధ గారు ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి వెళ్ళి పిరమిడ్ మాస్టర్లందరికీ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు. అలానే ఇక్కడికి రావడం జరిగింది. రామగుండం మనం అనిత మేడం వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం కోసం.
మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా నేను చాలా ఆనందపడుతున్నాను మేడం వాళ్ళని కలిసిన తర్వాత. ఇదంతా కూడా మనం అందరం కలిసి చేసుకునేది. ఇవాళ 5,000 మంది 6,000 మంది రోజుకి మనం ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ ప్రత్యక్షంగా, తర్వాత పరోక్షంగా లక్షల మంది ఉంటారు. ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ తరంగాల ద్వారా విశ్వానికి కనెక్ట్ అయిపోయి మరి ఎంతో వైబ్రేషన్స్తో మన పత్రికా ఆశయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అవుతాం. మనం ఆ ఆశయాలన్నింటినీ కూడా సాధించుకుంటాం మనం ఎనర్జీతో. మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనందరికి ఇచ్చినందుకు బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, మరి తిరుమలలో జరిగే ప్రపంచ శాంతి కోసం జరిగే ధ్యాన మహాయజ్ఞంకి చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ధ్యాన మహాయజ్ఞానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్క మాస్టర్స్ అందరూ కూడా ప్రతి స్పందనతో స్పందిస్తూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో ధ్యాన మహాయజ్ఞానికి, చలో తిరుపతి. మన ప్రయాణం మొదలు పెడదాం.